హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. April 18th ఇది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డేట్, ఎందుకంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అనమాట. అండ్ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ అంటే ఆ డేట్లోనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది, మధురం అనే సినిమా. అండ్ ఇది ఒక 1990s ఒక మంచి లవ్ స్టోరీ. అండ్ ఇప్పుడు ఆ మూవీ టీమ్ అంతా పాటున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఉదయ్ గారు హాయ్, నమస్తే. వైష్ణవి సింగ్ హాయ్, నమస్తే. సో వెల్కమ్ టు తెలుగు వన్. ఫస్ట్లీ అంటే ఆ పోస్టర్స్ ఇవన్నీ చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. అంటే ఒక కొత్త లవ్ స్టోరీ, బట్ కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో ఎలా జరిగింది ఏంటి. జనరల్గా ఎవరైనా చూస్తే అరే ఇది మన స్టోరీలా ఉందిరా, మన స్కూల్లో కనెక్ట్ అయిన పాయింట్ మన కాలేజ్లో అలా అనిపించింది. సో ఫస్ట్లీ మూవీ గురించి స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ అయింది మూవీ, హౌ ఇట్ వెంట్ మీకు? ఈ మూవీ వచ్చేసి యాక్చువల్లీ మా బావ అవుతారు డైరెక్టర్. ఒక్క నిమిషం మైక్ పెట్టుకున్నారా? ఓకే, డన్ డన్ డన్, రెడీ. ఈ మూవీ స్టార్ట్ అవ్వకముందు చాలామంది హీరోస్ని ఆడిషన్ చేసుకున్నారు ఆల్రెడీ. ఆడిషన్ చేసిన తర్వాత నేనేంటంటే డైరెక్టర్ మా బావ అవుతారు అన్నమాట. అంటే బావ అన్నయ్య బ్రదర్ ప్రొడ్యూసర్, వీళ్ళిద్దరూ ఏదో సినిమా చేద్దాం అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా కోసం ఆడిషన్ చేయడం, హీరోయిన్ని ఆడిషన్ చేయడం జరుగుతున్నప్పుడు నేను ఏంటంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ ఆర్ సీరియల్స్ ఆర్ మూవీస్ చిన్న చిన్న ట్రయల్స్ చేస్తూ ఉండేవాడిని. అలా ట్రయల్ చేస్తున్నప్పుడు ఈడు ఎందుకురా, మనోడు ఉన్నాడు కదా ఒకసారి చూద్దాం, అది చేస్తే ఈ క్యారెక్టర్కి సరిపోతే పెడదాం, లేదంటే వద్దు అని అనుకున్నారు. నన్ను ఒకసారి ఆడిషన్ చేశారు. కొంచెం వాళ్ళకి డౌట్ వచ్చింది అమ్మా అని. తర్వాత రెండోసారి చేశారు. తర్వాత మూడోసారికి కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. జస్ట్ ఇంతలోగా అరే ఈ క్యారెక్టర్ నువ్వే చేయి, రామ్ అనే క్యారెక్టర్. సో అప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నేను అంటే మిమ్మల్ని చూస్తే ఇప్పుడు అంటే పోస్టర్స్ మీద చూస్తే ఇక్కడ కొంచెం బాగా యంగ్గా కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే మాత్రం చాలా ఫెమిలియర్ ఫేస్ లాగా. అంటే సీరియల్స్ అంటే మేము జనరల్ సీరియల్స్ ఎక్కువ చూడం కాబట్టి, బట్ అయితే ఒక ఫెమిలియర్ ఫేస్, మంచి ఒక తెలుగుకి ఒక మంచి ఫేస్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు మీరు అంటే ఈ గెటప్ ఇదంతా మొత్తం ఫిక్స్ అయిన తర్వాత స్కూల్ యూనిఫామ్ ఇదంతా మీకు ఎలా అనిపించింది జనరల్ ఇలా చూసుకున్న తర్వాత? నేను స్కూల్ డేస్కి వెళ్ళిపోయాను మొత్తం. ఒక్కసారి నేను స్కూల్ కాస్ట్యూమ్ వేసుకున్న వెంటనే మన ఊర్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ ఉంటాయి, అసలు అక్కడ చేసిన అల్లర్లు, ఆటలు, పాటలు, ఆ షర్ట్లోనే ఒక వైబ్ ఉంది. అంటే ఆ వైట్ కలర్ స్కూల్ షర్ట్, ఆ యూనిఫామ్ అసలు ఒక వైబ్నెస్. సో జనరల్లీ అంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇది చెప్తారో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి కూడా స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో చాలా లవ్ స్టోరీలు ఉంటాయి. మీకు కూడా డెఫినెట్లీ ఉంటాయి. ఉన్నాయి. స్కూల్లో ఎక్కువ ఉన్నాయి, కాలేజ్లో ఎక్కువ ఉన్నాయి? స్కూలు, కాలేజ్ ఉంది కంటిన్యూస్గా. అంటే మధురం అనే సినిమాలో ఉంది, నా మధు పక్కనే ఉంది. మధు కూడా మీరు అడగచ్చు. ఈ స్టోరీ ఓకే, మధు అంటే లవ్, ఇట్స్ ఎ జర్నీ, ఇదంతా ఇది ఓకే. రియల్ లైఫ్ లో మామూలుగా స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి? నన్ను ఎవరు లవ్ చేస్తారండి? అదేంటండి అంత మాట అన్నారు? లేదులేండి, అలాంటి లవ్ స్టోరీస్ ఏం లేదు. మీరు ఎవరినైనా చూడటం, ఎవరికైనా ప్రపోజ్ చేయడం, ఇష్టపడటం? ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయిని ఎందుకు చూడరు? డెఫినెట్గా చూస్తాడు, చూడకుండా ఉండడు. కాకపోతే నాకు ఇప్పుడు వరకు అయితే ఏ లవ్ స్టోరీస్ లేవండి, నిజంగానే లేవు. ఇంతవరకు లేవండి. నేను ఇంకా వెయిట్ చేస్తున్నానమ్మా. వెయిట్ చేస్తున్నారమ్మా, ఎవరైనా ఉంటే రండమ్మా. ఎంత బాగా అడిగారు. సో ఓకేగా, మీకు అర్థమైందిగా, ఆయన వెయిట్ చేస్తున్నారంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెయిల్ ఐడి ఉందని ఒకసారి చెప్దాం మనం. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో అలా అయినా పర్లేదు, ఎలా అయినా. సో వైష్ణవి సింగ్ మీ మీద కొంచెం మాట్లాడుకుంటున్నాం రిగార్డింగ్ other profiles, match profiles. So how it started actually, how it went, your shooting portions, everything? It went very well. Yeah, and I feel blessed to be part of this film as a lead, because this movie is like a kind of pure love story. And as you are asking about the school and colleges love, so you have many love stories, huh? Anyone proposes you? Even nobody proposed me. ఒక 2 రోజెస్ తెచ్చిస్తే మేము ప్రపోజ్ చేసుకుంటాం వైష్ణవి గారికి. ఎలాగో ఖాళీగా ఉన్నారంట. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మధురం, సో ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ్, హౌ కెన్ యూ ప్రపోజ్ మీ? రామ్ హ్యాస్ నో, ఐ మీన్ నథింగ్. మీకేం ప్రాబ్లం లేదుగా? ఐ థింక్ నేను ప్రపోజ్ చేసుకోవచ్చు. రామ్ సాక్రిఫైసింగ్ మధు ఫర్ మీ. ఓ మై గాడ్. సో ఎలా అనిపించింది తెలుగు మూవీ రావడం అండ్ మంచి విలేజ్ బ్యాక్డ్రాప్ లో స్టోరీ చేయడం
అండ్ మీ షూటింగ్ లొకేషన్స్లో కానీ మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫన్ కానీ? వెరీ 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 బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది ఇట్ ఈస్. అండ్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ దట్ నేచర్, దట్ ట్రీస్, దట్ ద హోల్ విలేజ్. నాకు ఇట్స్ వెరీ I really enjoyed it a lot because I love the South Indian culture, how the people live. Every time I just watching like this, oh wow, it's so beautiful. And even now I'm just very indulged into that. As you can see, a South Indian girl in me. So it was a beautiful, amazing experience. సో మీకు I అంటే had. ఇప్పుడు ఈ గెటప్స్ ఇవన్నీ చూసుకుని మొత్తం మేక్ ఓవర్ అంతా అయిన తర్వాత చాలా ట్రెడిషనల్గా అవి ఇంట్లో వాళ్ళకి చూపించారా మీరు టు యువర్ ఫ్యామిలీ? ఎలా అనిపించింది వాళ్ళకి? హౌ దే ఫెల్ట్? They felt very good. They are like, oh wow, you are looking even more beautiful now. Like having this all these traditional things, and it's our Indian culture is like that only. Like even every foreigners used to copy us like that, because Indian culture is like that any person is gonna to watch, they gonna to become fan of that. ఫ్యాన్ ఆఫ్ Yeah, and South Indian mostly follow that tradition. So I'm also in love with that. All the South Indian people with the tradition, with a lot of dresses also. సో మీరు అంటే ఇప్పుడు మూవీలో చాలా ప్రపోజల్ సీన్స్ అంటే మాకు టీజర్లో వీటిలో కొన్ని చూపించారు కాబట్టి మామూలు జనరల్లీ ప్రపోజ్ చేసే సీన్స్ ఉన్నాయి కదా, అంటే స్కూల్ డేస్ కాలేజ్ డేస్ డెఫినెట్లీ ఉంటుంది కదా. ఉన్నాయి. సో ఒక ప్రపోజల్ ఏదైనా ఇప్పుడు చేయాలి మీరు వైష్ణవి సీన్ అంటే మా ముందు కెమెరాస్ ఒక ప్రపోజల్ సీన్ చేయాలి. యాక్చువల్లీ సినిమాలో ప్రపోజ్ చేసింది తను అంటే వైష్ణవి గారు. సో చేసింది కాబట్టే మిమ్మల్ని ఇప్పుడు చేయమంటున్నా నేను. even in school times nobody proposed me. Even in the college time nobody proposed me. And it's like a school and college level story. And even in this film also I'm going to propose him. సో తను చేసింది కాబట్టి మీరు ఇప్పుడు లైవ్ లో మీరు ఒక ప్రపోజల్ చేయండి. దాంట్లో ఉంది కదా మధు అంటేనే లవ్ అనే ఒక చిన్న డైలాగ్ ఉంది కదా, సో అలా అయినా చెప్పండి. తనకి ఎవరు ఇప్పటివరకు ప్రపోజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఎ హీరో. మధు Yeah. మధు Hmm. మధు Hmm. మధు అంటే ఐ లవ్ యూ అని అర్థం. నేను కూడా అంటే ఐ లవ్ యూ టూ అని అర్థం. సూపర్ అన్న. ఇప్పుడు జనరల్లీ సీరియల్స్ కానీ మీరు మీ ప్యాషన్ ఏదైతే ఉందో ప్రీవియస్లీ లైక్ షార్ట్ ఫిల్మ్స్ అనుకోవచ్చు, సీరియల్స్ అనవచ్చు, ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు వాట్ అంటే మిమ్మల్ని ఒక నడిపించే థాట్ కానీ వాట్ బిహైండ్ యూ? అంటే ఇప్పుడు బావ అలాంటి సినిమా చేస్తున్నారు వీళ్ళు, ఓకే ప్రొడక్షన్ ఇదంతా అది లక్కీ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఒక మంచి ఛాన్స్ అనుకోవచ్చు. ఇలా ఇది నాకు అంటే ఇది నేను ఈ సినిమా చేసినప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ అండి. అంటే నన్ను ఫస్ట్ కన్ఫర్మ్ అనుకోలేదు. ఓకే నాకు ఏంటంటే ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వస్తే ఏదో ఒకటి చేసుకుందాం, నాకు హీరో వద్దు ఏం వద్దు, అసలు హీరో అనే కాన్సెప్టే లేదండి. ఏదో ఒక చిన్న రోల్స్ చేద్దాం, ఏదో ఒకటి చిన్న క్యారెక్టర్ ఏది దొరికినది, ఏ సినిమాలో దొరికినా ఒక చిన్న క్యారెక్టర్ చేసుకొని వచ్చేయడం అలా చేశారు. ఎప్పటివరకు ప్రీవియస్ ఏమైనా వేరే ఫిలిమ్స్లో అట్లా క్యారెక్టర్స్ ఏమైనా చేశారా? చేశానండి, కొన్ని మూవీస్ చేశాను. ఏమైనా అంటే రిలీజ్ అయినా ఉన్నాయి ఏమైనా వచ్చినాయి? అంటే నేను అంత కనపడను, కానీ కొన్ని మూవీస్ అయితే చేశాను. కొన్ని మూవీస్లో చిన్న చిన్న రోల్స్ చేశాను. అండ్ షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ చేశాను. కొన్ని రోల్స్ అయితే చేశాను. అంటే సినిమా పేర్లు ఎలాగో మీరు అంటే చెప్పచ్చు, ఇష్టం ఉండొచ్చు లేదు తెలియదు, కానీ హీరోస్తో అంటే ఎవరితో అయినా కాంబినేషన్ సీన్స్ అలా ఏమైనా పడ్డాయి? అలా రామ్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారితో ఒక్క చిన్న గన్ షాట్ పడింది. ఇది ఆచార్యులు. ఓకే అనుకున్నా నేను ఎక్కడో ఇది ఫెమిలియర్ ఫేస్ లానే కనిపించింది అని. సో ఏంటి అంటే జనరల్లీ ఇప్పుడు మీరు ఆల్రెడీ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఈ అబ్జర్వేషన్ ఎక్కువ ఇంపార్టెంట్. ఒక జనరల్లీ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నా ఒక అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. అందులో మీకు ఇప్పుడు రామ్ చరణ్ గారు చిరంజీవి గారితో ఒక సీన్ పడటం, వాళ్ళ అబ్జర్వేషన్ మీరు ఏమైనా చూసారా? డెఫినెట్గా అండి, ఎందుకంటే చాలా హార్డ్ వర్కర్స్. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారిని నేను ఫస్ట్ సెట్లోకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మాత్రం నిజంగా నాకు ఒక దేవుడు కనపడ్డాడు. నిజంగా ఆయన చూసినప్పుడు మాత్రం నిజంగా ఎలా అంటే రామ్ చరణ్ గారి ఆయన చనిపోతూ ఉంటారు, ఒక బుట్లో ఆయన్ని తీసుకెళ్తూ ఉండాలి. సో మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ ఉన్నారు, మేము కంపెనీ ఆర్టిస్టులు వెనకాల ఉన్నాం, ఎక్కడో వెనకాల ఉన్నాను నేను. ఆయన బాబు రామ్మ అన్నంటనే ఈ నన్నే నాకు పిలుస్తుందని చెప్పి ఒక చిన్న ఇది పిలిచారు. పిలిచిన వెంటనే వెళ్ళాను, అమ్మ బుట్టని ఇలా తీసుకొని వెళ్ళి అలా అక్కడ పెట్టాలి. ఓకే అంటే క్లోజ్ షాట్స్ రామ్ చరణ్ గారి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అని చెప్తే నేను ఇలా బుట్ట పట్టుకునేటప్పుడు ఆయన కాళ్ళు ఒక్కసారి ఇలా టచ్ చేశాను చిరంజీవి గారు. పా
ఒక తెలియని ఫీల్. ఇలా బుట్టలు చెప్తున్నప్పుడు చేతిలో రామ్ చరణ్ గారు, ఆయన చిరంజీవి గారేమో బ్లడ్ పోస్తున్నారు రామ్ చరణ్ గారికి, హెయిర్ ఎలా తగులుతుందండి, ఆయన హ్యాండ్ ఎలా తగులుతుంది, నాకు ఒక తెలియని కిక్కు. ఒక 3-4 టైమ్స్ అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, ఆయన కాలు దండం పెట్టుకోవడం, మళ్ళీ ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం, అది నాకు నా లైఫ్లోనే బెస్ట్ మూమెంట్ అండి. ఐ థింక్ ఇంకా నాకు సినిమాలు వద్దు, చాలు దేవుడు. నాకు తెలిసి అంటే ఇలాంటి ఇన్సిడెంట్ నాకు తెలిసి చాలా తక్కువ మందికి జరుగుతుంది. యాజ్ యాక్టర్గా మీకు అలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఒక మంచి మీ కెరీర్కి హెల్ప్ అవ్వాలి, ఒక అబ్జర్వేషన్గా పనికి రావాలని అనుకుంటున్నాను. పర్టికులర్ ఇప్పుడు ఈ మధురం ఈ లవ్ స్టోరీ గురించి చూసుకుంటే ఐ థింక్ టీజర్ వచ్చి కూడా ఒక 9 months బ్యాక్ అయింది. అంటే ఈ ప్రాసెస్ ఎలా, అంటే ఈ 9 months ప్రాసెస్ కానీ ఇదంతా ఎలా ఓవర్కమ్ చేశారనుకోవచ్చు? అంటే యాక్చువల్లీ ఈ సినిమాకైతే నా స్ట్రగుల్స్ ఏంటంటే ఇందులో వేరియేషన్స్ ఉన్నాయండి. స్కూల్లో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, మిడిల్ ఇంటర్లో ఉన్నప్పుడు ఒకలా ఉండాలి, అండ్ లాస్ట్ ఫైనల్ ఇంకా 30 years వచ్చింది అన్నప్పుడు ఒకలా ఉండాలి. బాడీ చాలా ఇంపార్టెంట్ అండి. నేను నేర్చుకున్నాను అది. అంటే ఏం తినకూడదు, ఏం తినాలి అనేది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు 30 years లాగా కనపడాలంటే ఎక్కువ తినాలి, లావుగా కనపడతాను. అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్లలో కొంచెం చెబ్బీగా కనపడతాను. ఎందుకు కనపడతానంటే అప్పుడు మనకి టైం మేనేజ్ అవ్వక కొన్ని షార్ట్స్ అవి తీసుకోవాల్సి వచ్చింది. సో అందుకని మళ్ళీ సన్నబడాలి. నాకు లావ్ అయింది ఒక్కొక్క సీట్లో కొంచెం లావుగా కనిపిస్తారు కదా, ఏంటి ఫోన్ అదే గేమ్స్ ఆడుకోవట్లేదు అని ఒక డైలాగ్ ఉంటుంది బాగా, అది చూస్తే అది గుర్తొచ్చింది మిమ్మల్ని చూస్తే. జనరల్ ఒక డైలాగ్ బాగా ఫేమస్, స్కూల్ పిల్లోని, ఏంట్రా లావ్ అయిపోతున్నావు గేమ్స్ ఆడుకోవట్లేదు అంటే, అమ్మ ఫోన్ ఇవ్వట్లేదు. మీకు కూడా అలా ఎవరైనా ఫోన్ ఇవ్వలేదేమో అని అనిపించింది. లేదండి, అంటే దీనికోసం ఫుడ్ కూడా నేను దగ్గర ఒక 1 నెల రోజులు 2 నెలలు ఫుడ్ తినడం కూడా మానేసాను, సన్నం అవ్వడానికి, సన్నం పడడానికి. కానీ కొన్ని షూటింగ్స్లో మీకు తెలుస్తాయి, డెఫినెట్గా అందరికీ తెలుస్తాయి. సో మాకు టైం మేనేజ్, అప్పుడు షార్ట్ చేయాలి, సో అప్పటికప్పుడు గడ్డం తీసేయడం, మళ్ళీ సన్నంగా స్కూల్ క్యారెక్టర్ చేసుకోవడం, మళ్ళీ గడ్డం పెంచడం. గడ్డం మీరు ఆ పోస్టర్లో కనబడుతుంది మీకు లుక్. సో ఇప్పుడు అంటే మీకు యాక్చువల్లీ లాంగ్వేజ్ కొంచెం కొత్త కదా, ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఇదంతా. సో సెట్లో ఎవరైనా మిమ్మల్ని టీస్ చేశారా ఆల్రెడీ? Did someone teased you or Yeah, actually, because at the first time, not Telugu actually baga ledu, and at that time actually I pronounced very wrong. Even some of the pronunciation seems to be like abused like that, or sometimes it's cute also, as our directors and everybody saying, yeah, you are speaking Telugu very cutely because it's not pronouncing very like that. So, but I learned Telugu a lot. So did he help you to overcome that? Yeah. నేర్పించారు ఎక్కువ తెలుగులో మీకు? Actually, everybody helped me. But ఈ అమ్మాయికి కొంచెం తెలుగు మేము డైలీ మాట్లాడేవాళ్ళం అండి, నేను కానీ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ. తనకి తెలుగు రావడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే తెలుగు వస్తుందని చెప్పి ట్రై చేసి మేము డైలాగ్స్ ఇచ్చినప్పుడు కూడా డైరెక్టర్ చెప్పిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, అందరికి మెంబర్స్ లైక్ టాకింగ్ టు మీ ఇన్ తెలుగు. సో గుర్తున్నాయి ఏదైనా ఇప్పుడు ఈ మూవీలో డైలాగ్స్ గుర్తున్నాయి మీకు, తెలుగు డైలాగ్స్ ఏమన్నా? Yeah, I just remember few dialogues. Can we hear any one of? Which one? One dialogue. Any dialogue? Like it's like kopam ga mood. తనని చూసి చెప్పండి ఒకసారి. See him and say. Okay. పిచ్చా నీకా, నీ మాట్లాడు వెనికి నాకు ఇక్కంది పిచ్చి, అసలు నీ మనసులో నా మీద ఏం ఆలోచనలు ఉన్నాయో అన్నీ బయటకేసి వచ్చేసి ఎప్పుడూ అర్థమవుతుంది నువ్వు నాతో ఎంత ప్రేమిస్తున్నాయో. అది కాదు మధు, ఏదో అనుకోకుండా సార్ నేను వదిలేస్తే మీరు ఏదో సీన్లు చేసుకునేది అంటున్నారు కదా. జస్ట్ I was telling the dialogue. షార్ట్ ఓకే చాలు ఇంకా. సో పర్టికులర్లీ ఫిల్మ్స్ పరంగా చూసుకుంటే లైక్ ఫర్దర్గా మీరు చేసే ఫిల్మ్స్ గురించి కానీ ఇప్పుడు ఈ మధురం తర్వాత కానీ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు కెరీర్ పరంగా? నా కెరియర్ పరంగా అయితే నేను సినిమా హీరో అని కాదండి, ఏ క్యారెక్టర్ వచ్చినా, ఏ చిన్న రోల్ వచ్చినా, ఏ మూవీలో వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను నిజంగా. నా కెరియర్ ప్లానింగ్ అయితే అదే, ఏ క్యారెక్టర్ వచ్చినా, ఏదొచ్చినా, చిన్న రోల్ అయినా
అది నాకు బాబోయ్ అనేది కాదు, ఏది వచ్చినా నేను చేస్తాను. ఇందాక చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఈ సీన్స్ గురించి చెప్పినప్పుడు నేను అడగడం మర్చిపోయాను. రామ్ చరణ్ గారితో మీరు ఏమైనా ఇంటరాక్ట్ అయ్యారా సెట్లో కానీ, అట్లా ఏమైనా మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి, స్టార్స్ కదా. మాకేంటంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం టెంపుల్లో దేవుణ్ణి దూరం నుంచి చూస్తాం, దండం పెట్టుకుంటాం. నాకు అదేనండి ఆ సెట్లో. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని ఎక్కడున్నా చూసే చూపుకి మనకి ఒక తెలియని ఇది వస్తూ ఉంటుంది. అమ్మా బాబు చూసాను చాలు. మీది ఎక్కడన్నా అంటే ప్రాపర్ ఎక్కడ అంటే ఏ ఊరు మీది? మాది వచ్చేసి పాలకొల్లు పక్కన వల్లూరు అని, అక్కడ ఎంపీ పాలెం ఉంది. ఓకే, అందుకే ఆ స్లాంగ్ ఇదంతా తెలుస్తుంది బాగా. మాదంతా ఉమ్మడి కుటుంబం అండి. ఉమ్మడి కుటుంబం అంటే మీకు ఆ నేటివిటీస్ బాగా తెలుసు. సంక్రాంతి కంటే ఇంకా 3 రోజులు పండగే, కోడి పందాలు, తీర్థం, అసలు జీడ్లు, అలాగే కొంచెం ఇలాంటి అంటే నేటివిటీస్ మొత్తం గుర్తొస్తాయి మీకు ఈ సినిమాలో. మొత్తం అవన్నీ చూపిస్తారు కదా ఇప్పుడు సినిమాలో. అవన్నీ యాక్చువల్లీ డైరెక్టర్ గారు మొత్తం అన్ని షార్ట్స్ తీసుకున్నారు, కానీ ఏది అనేది మీరు సినిమా చూస్తే పర్టికులర్ ఇప్పుడు అంటే మీరు మీ ఏరియా సైడ్ వాళ్ళకి ఇప్పుడు వెళ్ళారా ప్రమోషన్స్ పరంగా కానీ, అక్కడ మీరు చేస్తున్నారని ఒక ఫిల్మ్ చేస్తున్నారని జనరల్లీ ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మీ ఏరియా వాళ్ళు కానీ, మీ రీజన్ వాళ్ళు కానీ మీ ఈ సినిమా గురించి మీ గురించి తెలిసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మా ఊర్లో ఎంపీ పాలెం అని, పాలెం వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీ సినిమా చేసింది మొత్తం రావులపాలెం, మొత్తం రావులపాలెం అంటే డైరెక్టర్ గారి ఊరు అది. రావులపాలెం, రాజమండ్రి, ఇటు సైడ్ మొత్తం అటు సైడ్. సో మాకు మాటలు కూడా ఈ అంటే హీరోయిన్ కూడా డైలాగ్స్ అది అక్కడ ఉన్న నేటివిటీ పర్సన్స్ని చూస్తే ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. అలా చూసి చాలా క్యాచ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ మధురం అనే లవ్ స్టోరీ ద్వారా? అంటే 1990s అని బెటర్. జనరల్లీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ సోషల్ మీడియా ట్రెండ్స్, రీల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే 90s అని ఒక బ్యాచ్, 90s డేట్ ఆఫ్ బర్త్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఏం చెప్దాం అనుకుంటున్నారు? పర్టికులర్లీ 90s వాళ్ళు ఏమైనా టార్గెట్ చేశారా? ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా? అంటే మీకు ఇప్పుడున్న లవ్ స్టోరీస్ తెలుసు. మీ మొత్తం ఫోకస్ ఏంటంటే మనకి ఆ రోజుల్లో, పాత రోజుల్లో జరిగే చిన్న చిన్న జ్ఞాపకాలు అంటే అప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఇది చివరు ఉంటే ఈ చివరు ఉండేవాడు, చూడడానికి కూడా దూరం చూస్తే చాలా అనుకునే జస్ట్ చూస్తే చాలా అమ్మ కనపడ్డదని అమ్మాయి అని చెప్పి. అంటే తన చీపురితో బయటకు వచ్చిన, తొడ్డానికి బయటకు వచ్చిన, లేదంటే ఏదైనా పండగలకి అంటే సీతారాం కళ్యాణం ఉంది, అలా పండగల్లో వంకాయలతో కొట్టుకోవడం, చిన్న చిన్న నేటివిటీస్కి తగ్గ ఆ జ్ఞాపకాలు మొత్తం గుర్తు చేద్దాం అనేది ఈ మధురం. అంటే మనకి టీనేజ్లో జరిగిన చిన్న చిన్న సంఘటనలు, లవ్ స్టోరీస్ అవన్నీ మొత్తం మీకు ఊరు నేటివిటీ అంతా కనపడుతుందండి. ఒక ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, అప్పుడు లవ్ ఎలా ఉండేది, అసలు అమ్మాయితో అంటే మాట్లాడగలరా, దూరం నుంచి చూసేవాళ్ళ, ఒక లెటర్ ఎలా ఇచ్చేవారు, లెటర్ అమ్మో ఆ గోడ మీద అలా పెట్టేసి దూరంగా వెళ్ళిపోయి అలా చూసేవారు, తీసుకుంటుందా లేదా. ఇంతకీ వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్న ఎవడొకటి తీసుకుంటుంది, తర్వాత మనం చాలా తీసుకోవాల్సి వస్తుంది. ఎవడరాడు ఫస్ట్ ఎవడాడు అని చెప్పు. సో మీ అదే నేను నేమ్స్లో చూసినప్పుడు ఒకటి ఎడిటర్ ఎన్టీఆర్ అని చూశాను. ఏంటంటే అది ఆయన ఒరిజినల్ నేమ్ ఎన్టీఆర్ అల్స్ ఏదైనా అలా? యాక్చువల్లీ ఎడిటర్ పేరు వచ్చేసి ఎన్టీఆర్ అండి. మీకు ఎడిటర్ గారు గురించి గట్టిగా చెప్పాలంటే ఆయన చాలా హార్డ్ వర్కర్. ఎన్టీఆర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఆయన యాక్చువల్లీ మా సినిమా అంతా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో జరిగిందండి. డబ్బింగ్ ఆర్ ఎడిటింగ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్, సౌండ్ మిక్సింగ్ వచ్చేసి రామానాయుడు. ఓకే. డీజీ పోస్ట్లో కలరింగ్ జరిగిందండి. మాకన్నీ కొంచెం పెద్ద బ్యానర్, కొంచెం నేను పర్టికులర్లీ ఆ నేమ్ మీదే కొంచెం ఏంటి ఆ పేరు వేసుకోవడం. ఆయన గురించి నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ గారే చెప్పాలండి. డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గారు అంటే ఏమన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్ ఏమో అలా వేసుకున్నారేమో ఏమన్నా? లేదండి, ఆయన గట్టి. సో వైష్ణవి ఎలా చేసిందంటే ఇప్పుడు మీకు ఒక మంచి జర్నీ ఉండింటది ఈ సినిమా మొత్తం మీద. తను అంటే లాంగ్వేజ్ తెలీదు, బాగా నేర్చుకొని చేసింది, అంత సపోర్టివ్గా. వైష్ణవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఈ సినిమా మొత్తం వర్క్ ఎక్స్పీరియన్స్తో?
వెరీ హార్డ్ వర్కర్ అండి అస్సలు నిజంగా చెప్పాలని చాలా హార్డ్ వర్క్. ఒక సన్ ఉన్న వాటర్లో అయినా ఎక్కడైనా ఎనీథింగ్ ఏదైనా ఓపిక్గా చేస్తుంది. తన మనసులో ఉన్నది ఏది ఎంత స్ట్రగుల్ ఉన్నా బయటికి చెప్పుకోదు. నేను అడుగుతాను అప్పటికి ఏమవుతు Yeah, Tell actually, me. yeah, he also helped me a lot, and every member on the set, like our directors, producers, sir, everybody helped me a lot. And ఈ మూవీలో యాక్చువల్లీ చాలా లెందీ డైలాగ్స్ ఉన్నాయి. సో ఏదైనా కష్టపడితే వస్తుంది. ఫలితం వస్తుంది. సో ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చున్నాయి. సో మీ ఫిలిం మధురం ఒక మంచి అంటే April 18th అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మంచి సమ్మర్లో వస్తున్న మూవీ. సో మీరు తెలుగు ఆడియన్స్కి మీ లవ్ స్టోరీ ఒక 1990s లవ్ స్టోరీ మధురం గురించి చెప్పాలి అంటే ఫైనల్ వర్డ్స్గా ఏం చెప్తారు? మాది వెరీ ప్యూర్ లవ్ స్టోరీ అండి. నిజంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు మా సినిమాని. మీకు ఇప్పుడు ఉండే లవ్ స్టోరీస్ తెలుసు మ్యాక్స్ ఎలా ఉన్నాయి ఏంటో, కానీ మాది ఆ టైప్ కాదు. పాత జ్ఞాపకాన్ని గుర్తు చేయడానికే మేము ట్రై చేస్తాం. సో డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్కరికి హార్ట్లో ఎక్కడో అక్కడ ఒక్క సీన్ అయినా టచ్ అవుద్దండి. మేము ప్రతిదీ కష్టపడి చేసాం, చాలా కష్టపడి చేసాం. అప్పటికి మేము అనుకున్నాం ఈ సీను అసలు ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని. మీరు నందమూరి ఎడిటర్ గారు అన్నారు కదా, ఎడిటర్ గారు కానీ ఒక డబ్బింగ్ ఇంజనీర్ కానీ ప్రతి ఒక్కరిని మేము చూసాం ఫేస్ రియాక్షన్స్, వాళ్ళు ఏంటి ఏం తీసుకుంటున్నారు. డెఫినెట్గా అందరికీ నచ్చుద్దండి, చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే హార్ట్ఫుల్లీ ఫీల్ అవుతారు వాళ్ళు. అవును అప్పుడు అలా జరిగింది కదా, ఇలా జరిగేది కదా, ఇలా జరిగేది, రిలేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అండి. నిజంగానండి ఒక్కసారి మా సినిమాని చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అంటే పాత జ్ఞాపకాలు ఇవన్నీ, అంటే ఇప్పుడున్న ట్రెండ్ కాదు, పాత జ్ఞాపకాలు. మెమరబుల్ లవ్ అని పెట్టారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు కూడా ఒక మెమరబుల్ ఫిల్మ్ అయితే ఇస్తారు. సో యువర్ వర్డ్స్ టు ద తెలుగు ఆడియన్స్ అబౌట్ దిస్ మూవీ ఫైనల్లీ. Yeah, like it's a pure love story, which is like you. Okay. It's a kind of love story which I dreamed about, because it's a 1990 love story where like you think like how much one can love someone. Yeah, it's a question in every youngster's mind, like how someone can love to someone. But in మనసులో ఏం జరుగుతుంది నా ఇది వచ్చేసి ఫిల్మ్లో యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ. అండ్ April 18th మీకు ఒక మంచి రెస్పాన్స్ రావాలనుకుంటున్నాను. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. యాక్చువల్లీ తెలుగు వన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ఇది, నేను ఇంకా ఎవరికీ తెలియదు. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న శరత్ గారికి నిజంగా సార్ మంచి సినిమాలు చేయాలి అండ్ మేము కూడా మిమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్స్ టు తెలుగు వన్. యా, అండ్ శరత్ జీ, థ్యాంక్ యూ.